పాత నిబంధన కాలము నాటి ప్రజల కొరకు కూడా యేసుక్రీస్తు సిలువలో రక్తము చిందించాడు అనేసి అపోహపడుతున్నారు. పాత నిబంధన కాలము నాటి ప్రజల కోసం కూడా యేసుక్రీస్తు సిలువలో రక్తం చిందించాడు అనేసి, ఇది వాస్తవమా అపోహ? ఒకసారి ఆలోచించండి. అపోహ. ఎందుకంటే పాత నిబంధన కాలము నాటి ప్రజలను తీర్పు తీర్చేది ఏంటి అంటే ధర్మశాస్త్రము. ఆ కాలంలో ధర్మశాస్త్రానుసారంగా జీవించిన వారు పరదేశకు వెళ్తారు, ధర్మశాస్త్రానికి అతిక్రమించిన వాళ్ళు వేదనకరమైన స్థలానికి వెళ్తారు. మనము లూకాసు వార్త 16వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం అక్కడ ఉన్న సంగతులు మనం పరిశీలన చేస్తే ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఒక ఆయన ధనవంతుడు, మరొక ఆయన లాజరు. వాళ్ళు ఏ కాలంలో జీవించారంటే మోషేయు ప్రవక్తలు భూమి మీద పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో జీవించి చనిపోయారు. వాళ్ళిద్దరూ ఒకవేళ ఇద్దరు ఎక్కడికి వెళ్ళాలి? పరదేశకే వెళ్ళాలి. ఎందుకంటే పాప క్షమాపణ లేని వారు కూడా పరదేశకు వెళ్ళాలి అనేసి, యేసుక్రీస్తు సిలువ రక్తం అవసరం ఉన్నవాళ్ళు కూడా పరదేశకు వెళ్తారంటే ధనవంతుడు కూడా పరదేశకు వెళ్ళి నెమ్మది పొందుతూ ఉండాలి, అబ్రాహాము రొమ్మున ఆనుకుంటానికి వెళ్ళాలి. కానీ అలా వెళ్ళలేదు. లాజరేమో దేవదూతల ద్వారా అబ్రాహాము రొమ్మున ఆనుకుంటానికి కొనుకోబడ్డాడు. అలాగే ధనవంతుడేమో పాతాళములో అగ్ని జ్వాలలో యాతన పడేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. వాళ్ళిద్దరూ కూడా పాత నిబంధన అమల్లో జీవించిన కాలంలో, పాత నిబంధన అమల్లో ఉన్న కాలంలో జీవించి చనిపోయిన వాళ్ళే. ఆ అధ్యాయంలో మనం 19వ వచనం కానించి ఆఖరి వచనం వరకు మనం పరిశీలనగా చదివితే మనకి ఈ సంగతి అర్థమవుద్ది. చాలామంది ఇది అనగనగా ఒక కథ అని అనుకుంటున్నారు. కథ కాదు, ఇది యథార్థ గాథ. యథార్థ గాథను యేసుక్రీస్తు చెప్పాడు. ఎప్పుడు జరిగిన యథార్థ గాథ అంటే మోషేయు ప్రవక్తలు భూమి మీద పరిచర్య చేస్తున్న కాలంలో. మోషేయు ప్రవక్తలు భూమి మీద చేసి పరిచర్య దేన్ని బట్టి చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని బట్టి. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. పాత నిబంధన అమల్లో ఉన్న కాలము నాటి ప్రజలు కొరకు కూడా యేసుక్రీస్తు సిలువలో రక్తము చిందించాడు అనేసి అపోహ పడుతున్నారు. వీళ్ళు పడే అపోహకి బైబిల్లో కొన్ని వచనాలను చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు చూపించే వచనాలు మరి అది పాత నిబంధన కాలము నాటి భక్తులకి అప్లై అవుతాయా, లేకపోతే అది క్రీస్తు సంఘానికి అప్లై అవుతాయా? ఇది మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది పరిశీలన చేసుకుని ఆలోచించి అర్థం చేసుకుని సత్యాన్ని గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. అయితే ప్రియులరా, వాళ్ళు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, వచనాలు ఏంటంటే, పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో అక్కడేముందంటే, ఈయన అందరి కొరకు విమోచన క్రయధర్మగా తను తాను అప్పగించుకున్నాడు. అందరి కొరకు అని ఉంది కదా. అందరి కొరకు అంటే ఆదాము కానికి రాశాడా ఇక్కడ? అందరి కొరకు అంటే భూమి మీద అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి కోసం ఆయన విమోచన క్రయధనంగా మరి తను అప్పగించుకున్నాడా, లేకపోతే అందరి కొరకు అంటే అందరి కొరకు? అది అండర్లైన్ చేసుకోవాలి. రోమాపత్రిక 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు, అందరి కొరకు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయన్ని అప్పగించాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయకుండా అందరి కొరకు ఆయన తండ్రి సొంత కుమారుని అప్పగించాడంట. అందరి కొరకు అంటే అందరి కొరకు. ఈ అందరి కొరకు అంటే పాత నిబంధన కాలంలో భక్తుల కోసం అనేసి అపోహపడుతున్నటువంటి పరిస్థితి. దాని గురించి కంగారు పడడంతో వచ్చే క్లాసుల్లో వీటన్నిటిని గురించి చాలా క్షుణ్ణంగా మనం నేర్చుకుందాము. అలాగే పౌలు గారు కొరింథీకి రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనం మనం పరిశీలన చేస్తే, అందరి కొరకు ఒకడు మృతి పొందని గనక అందరూ మృతి పొందితరని, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాము అంటాడు. ఇక్కడ అందరి కొరకు మృతి పొందిన గనక అనే మాట పాత నిబంధన అమల్లో ఉన్న కాలంలో భక్తుల కోసం యేసుక్రీస్తు సిలువలో మృతి పొందాడా,
వాళ్ళ కోసం రక్తం చిందించాడా? ఇది ఆలోచించాలి. జీవించు వారికి మీదట తమ కొరకు కాదంట, ఎవరి కోసం? తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించడం కోసం ఆయన అందరి కొరకు మృతి పొంది తిరిగి లేచాడు. మరి ధర్మశాస్త్ర కాలంలో ఉన్న వాళ్ళ కోసమే యేసుక్రీస్తులో రక్తం చిందించింది. ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అపోహలు అనమాట. ఇవన్నీ కూడా అపోహ పడుతున్నారు. ఇవన్నీ కూడా అందరి కోసం అప్లై అయ్యాయి అనేసి అపోహపడుతున్నారు. ఇవన్నీ కూడా ఎవరితో మాట్లాడాడు పౌలు గారు? ఎవరికి చెప్తున్నాడు అంటే సంఘానికి చెప్తున్నాడు. అలాగే పౌలు గారు కొరింథీకి రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనంలో జీవించు వారికి మీదట అనేసి ఆయన అందరి కొరకు మృతి పొందిన నిశ్చయించుకుంటున్నాము. జీవించు వారికి మీదట తమ కొరకు కాదంట. మరి ఎవరి కోసం ఎవరి కోసం మృతి పొందాడంట? ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాము అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఈ వచనాలను బట్టి యేసుక్రీస్తు ధర్మశాస్త్రము అమల్లో ఉన్నటువంటి జీవించిన ప్రజల కోసం, లేకపోతే ఆ జీవించి చనిపోయి పరదేశకు వెళ్ళిన వారి కోసం కూడా యేసుక్రీస్తు సిలువలో రక్తం చిందించాడు అని చెప్తున్నారు. అలాగే యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, ఏంటంటే నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేడు అని. కాబట్టి అందరూ కూడా క్రీస్తు ద్వారా పరలోకం ఎక్కిపోవాలి. కాబట్టి అందరి కోసం యేసుక్రీస్తు సిలువలో రక్తం చిందించాడు. అందరూ క్రీస్తు యేసు జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు క్రీస్తులో అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. కానీ యేసుక్రీస్తు సిలువలో రక్తం చిందించింది వీళ్ళ అంటే ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్ర మామూల్లో ఉన్న కాలంలో ఉన్నటువంటి ప్రజల కోసం యేసుక్రీస్తు రక్తం చిందించింది. ఒకసారి ఆలోచించండి. అంటే ఆ ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో జీవించి చనిపోయినటువంటి వాళ్ళ కోసమా? ఎవరి కోసం? చనిపోయి పరదేశం వెళ్ళారు కనుక యేసుక్రీస్తు సిలువ వేయక మునిపే పరదేశం వెళ్ళాడు. క్రీస్తు సిలువ రక్తము కార్తక మునిపే పరదేశం వెళ్ళారు. కాబట్టి వాళ్ళు చెరలో ఉన్నారు, వాళ్ళు పాపులుగా ఉన్నారు, వాళ్ళ కోసం యేసుక్రీస్తు రక్తం చిందించాడు అనేదా మన ఆలోచన? ఒకసారి ఆలోచించండి. ఎంత అపోహ పడుతున్నారో మనం చూద్దాం. పాత నిబంధన కింద ఉన్న వారి కొరకు క్రీస్తు సిలువలో రక్తము చిందించాడని అపోహ పడేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే మార్గము సత్యము అనేసి యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి నేనే మార్గము, నా ద్వారా తప్పేవాడు తండ్రి దగ్గరికి ఎక్కిపోడు అనేసి యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 6వ వచనంలో అక్కడ రాయబడింది. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్పేవాడు తండ్రి దగ్గరికి రాడు అనేసి. అలాగే అపోస్తుల కార్యాల్లో కూడా అపోస్తులైన పేతురు గారు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను. ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామము రక్షణ పొందాలి. కాబట్టి పాత నిబంధన అమల్లో ఉన్నటువంటి ఈ కాలములో నిద్రించినటువంటి ప్రజల కోసం కూడా యేసుక్రీస్తు సిలువలో రక్తం కార్చాడు. వాళ్ళ కోసం కూడా అనేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అది నిజమా? పాత నిబంధన కాలంలో జీవించి చనిపోయినటువంటి భక్తుల కోసం యేసుక్రీస్తు సిలువలో రక్తం చిందించాడా? నిజమా? పరదేశకు వెళ్ళినటువంటి వారి కోసం, పాత నిబంధన కాలంలో జీవించి చనిపోయి పరదేశకు వెళ్ళిన వాళ్ళ కోసం కూడా యేసుక్రీస్తు సిలువలో రక్తం చిందించాడా? ఒకసారి ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. 7వ పాయింట్ మనం చూద్దాం ప్రియులారా. మరి అందుకే పాత నిబంధన కాలంలో చనిపోయిన వారు ఈ పరదేశు అనబడిన చెరలో బంధించబడుతున్నారని అపోహపడుతున్నారు. పాత నిబంధన కాలంలో జీవించిన ప్రజలంట, పాత నిబంధన కాలంలో చనిపోయినటువంటి వారు, పాత నిబంధన కాలంలో చనిపోయిన వారు ఈ పరదేశు అనబడిన చెరలో బంధించబడుతున్నారని అపోహపడుతున్నారు. పాత నిబంధనలో
చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరదేశు అనే చెరలో బంధించబడుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం యేసుక్రీస్తు సెలువులో రక్తం చిందించాడు. వాళ్ళ కోసమని యేసుక్రీస్తు పరదేశికి సెలవు నుండి పరదేశికి వెళ్ళాడు. వాళ్ళకి బోధ చేశాడు. బోధ చేసి వాళ్ళకి పాప క్షమాపణ జరిగించి మరి ఆ చెర నుండి వాళ్ళని విడుదల జరిగించాడు అనేసి చెప్పేటటువంటి పరిస్థితి. ఇది అపోహ, ఇది ఒక అపోహ. తర్వాత ప్రియులరా, మరి ఇక్కడ మనం చూస్తే పాత నిబంధన కాలంలో చనిపోయిన వారు ఈ పరదేశనబడిన చెరలో బంధించబడ్డారా? ఒకసారి ఆలోచించుకోవాలి. బంధించబడ్డారు. ఇంకా మనం చూస్తే మరొక సంగతి ఏంటంటే, మనము లేకుండా విశ్వాస వీరులు జాబితాలో ఉన్నవారు సంపూర్ణులు కారు అని చెప్తున్నారు. కనుక పరదేశంలో ఉన్నవారు పరిశుద్ధులు కాదు అని చెప్తున్నారు. దానిని నిరూపించడానికి వారు ఈ క్రింది వచనాలను చూస్తున్నారు. పరదేశంలో ఉన్నవారు పరిశుద్ధులు కాదు అని ఎందుకు చెప్తున్నారంటే, మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాదు అంటే వాళ్ళు పరిశుద్ధులు కాదు. సంపూర్ణులు కాదు అంటే దాని అర్థం ఏంటో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉండి పరదేశంలో ఉన్న వాళ్ళు సంపూర్ణులు కాదు అనేసి, మనము లేకుండా వారు సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు. ఎందుకంటే వాళ్ళు నీతిమంతులే. అయితే మనము వెళ్ళి వాళ్ళతో కలిస్తే సంపూర్ణులు అవుతారు. అప్పుడు యేసుక్రీస్తు వస్తాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు మృతులు అక్షయులుగా లేపడతారు. మనము మార్పు చెందుతాము. ఇది జరిగేది. అయితే మనము లేకపోతే వాళ్ళు సంపూర్ణులు కాదు అంటే వాళ్ళు పాపులనా? ఎవరు చెప్పారు మీకు? అపోహ. ఇది అపోహ పడుతున్నారు. కనుక పరదేశంలో ఉన్నవారు పరిశుద్ధులు కారు అని చెప్తూ దాన్ని నిరూపించడానికి వారు ఈ క్రింది వచనాల్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఏం చూపిస్తున్నారు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 39-40 వచనాలు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు అనేసి ఉంది. కాబట్టి మనము లేకపోతే వాళ్ళు సంపూర్ణులు కాదు, వాళ్ళు పరిశుద్ధులు కాదు, వాళ్ళు పాపులు, వాళ్ళకి బోధ అవసరము. అందుకని యేసుక్రీస్తు తెలుగులో వాళ్ళు చెరలో బంధించబడ్డారు. పరదేశం అనేది చెరలో బంధించబడ్డారు. వాళ్ళ కోసం యేసుక్రీస్తు తెలుగులో మృతి పొంది పరదేశకు వెళ్ళి వాళ్ళకి బోధ చేశాడు అని చెప్పేటటువంటి పరిస్థితి. మరి ఇది అపోహ, ఇది వాస్తవం కాదు. అలాగే పాత నిబంధన భక్తులందరూ పాతాళ లోకమందలి పరదేశికే వెళ్ళేవాళ్ళు. చూడండి, యేసుక్రీస్తు సెలవులో మృతి పొంది పరదేశకు వెళ్ళి పరదేశంలో ఉన్నటువంటి పాపులకి వాక్యం చెప్పి బోధ చేసి వాళ్ళని తీసుకుని వెళ్ళి మూడో ఆకాశంలో పెట్టేశాడు అని. మరి ఇప్పుడు మరి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనే దానికి చెప్తున్నారు. అంటే చెరనే పరదేశం తీసుకెళ్ళి యేసుక్రీస్తు మూడో ఆకాశంలోనూ లేకపోతే పరలోకంలోనూ పెట్టేస్తే మరి దాని తర్వాత చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ చూద్దాం. పాత నిబంధన భక్తులందరూ పాతాళ లోకమందల పరదేశికే వెళ్ళేవాళ్ళు ఒకప్పుడు. యేసుక్రీస్తు కూడా అక్కడికే వెళ్ళాడు. అవును, యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఆ పరదేశు పాతాళ లోకములో నుండి విడిపించబడింది. పరదేశం విడిపించబడిందంట. పరదేశం విడిపించబడింది. ఏంటి? చెర అంట. పరదేశ చెర, అందుకని విడిపించబడింది. ఎప్పుడు యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత పరదేశం పాతాళ లోకం నుండి విడిపించబడిందంట. విడిపించబడిన తర్వాత పాత నిబంధన భక్తులందరూ కూడా యేసుక్రీస్తు రక్తం కొరకు ఎదురు చూశారు. యేసు శిలువలో మరణించి పరదేశికి వెళ్ళి అక్కడ ఉన్నవారికి వాక్యమును బోధించి అక్కడ ఉన్న వారందరికీ పాప క్షమాపణ ప్రాయశ్చిత్తం గావించాడు అనేసి అపోహపడుతున్నారు. పరదేశికి వెళ్ళి వాళ్ళు పాపులంట, పరదేశు అనే చెరలో బంధించబడ్డారంట. వాళ్ళ కోసం యేసుక్రీస్తు సెలవులో మృతి పొందిన యేసుక్రీస్తు పరదేశకు వెళ్ళి అక్కడ ఏదో పని చేశాడంట. ఏంటంటే వాళ్ళకి బోధ చేశాడంట, వాళ్ళకి వాక్యాన్ని ప్రకటన చేశాడు, బోధించాడంటే అక్కడ ఉన్న వారికి పాప క్షమాపణ ప్రాయశ్చిత్తాన్ని గావించాడు అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది నిజమేనా లేకపోతే అపోహ? అపోహ. ఇది అపోహ. యేసుక్రీస్తు పాతాళ లోకము
అంటే పరదేశులో జరిగించినటువంటి పనిని గురించి దేవుడు ఎవరికి దేవుడు చెప్పలేదు. దేవుడు పంపించిందే భూమి మీద పరిచర్య జరిగించడానికి, బతికున్న వాళ్ళకి పరిచర్య జరిగించడానికి, చనిపోయి పరదేశంలో ఉన్న వాళ్ళకి పరిచర్య జరిగించడానికి కాదు. రెండోది, పరదేశంలో ఉన్న వారికి యేసుక్రీస్తు పరిచర్య చేస్తాడు అనేసి ప్రవక్తల ద్వారా కానీ వాగ్దానాల్లో కానీ ఎక్కడ లేవు. కాబట్టి ప్రియులారా, ఇది అపోహపడుతున్నారు. యేసుక్రీస్తు ఆత్మరూపుగానే పరదేశకు వెళ్ళి పరదేశం అనబడిన చెరలో బంధించబడిన వీళ్ళు మరొక వాదన అనమాట. వీళ్ళు మరొక అపోహపడుతున్నటువంటి వారు. ఎనిమిదో నెంబరు, యేసుక్రీస్తు ఆత్మరూపుగానే పరదేశకు వెళ్ళాడు, పరదేశం అనబడిన చెరలో బంధించబడిన పాత నిబంధన కాలము నాటే ఆత్మలకు బోధ చేశాడు అని అపోహపడుతున్నారు. వీళ్ళు నేటి క్రైస్తవ సమాజంలో డంపు చేసినటువంటి అసత్య సిద్ధాంతం ఉన్నట్టు అపోహపడుతున్నారు. అసత్య సిద్ధాంతాలు కొట్టి మెట్టాడుతున్నారు ఈ అసత్య సిద్ధాంతంలో. వీటన్నింటినీ మనం వాక్య ప్రకారము సరి చేయవలసినటువంటి అవసరం ఉంది. అపోహపడుతున్నారు. నెక్స్ట్ చూద్దాం. ఇంకేంటి, దానికి వాళ్ళు రేపు వచనం చూపిస్తున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:6 మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటించబడింది. ఇక్కడ మృతులకు సువార్త ప్రకటించబడింది అనేసి ఉంది. ఏ మృతులకు సువార్త ప్రకటించబడింది? శరీరంలో ఉన్న మృతుల, శరీరాన్ని విడిచిన మృతుల. ఇక్కడ మనం చూస్తే ఇక్కడే ఉంది, మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు. అంటే శరీరంలో ఉన్న మృతులు, జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులుగానే ఉన్నవారు కదా, అలాంటి మృతులు వీళ్ళు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు. ఎవరికైతే వాక్యం ప్రకటించబడుతుందో మృతులు అని, వాళ్ళు మానవ రీత్యా శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు. శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు అంటే దేవుడు ఏమన్నాడు? నువ్వు మన్నే కనుక బన్ అయిపోతావు అంటే శరీరంలో ఉండి కూడా మృతులుగా ఉన్నటువంటి వారు, జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉన్నదిగా మృతులుగా జీవిస్తున్న వారికి సువార్త ప్రకటించబడింది అంటాడు. ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటించబడింది. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3:19-20 చూద్దాం. ఇక్కడ దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుతున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరుచుండగా అవిధేయులైన వారి ఎద్దుకు, అనగా చెరలో ఉన్న ఆత్మల ఎద్దుకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అంటాడు. అంటే దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుతున్నప్పుడు పూర్వము ఏ కాలంలో జరిగింది? నోవాహు దినములలో ఓడ సిద్ధపరుస్తున్నప్పుడు అవిధేయులైన వారి ఎద్దుకు, ఈ అవిధేయులు ఎవరు? నోవాహు దినముల్లో ఉన్నటువంటి అవిధేయులుగా జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నోవాహును ఓడ సిద్ధపరచు అని చెప్పినప్పుడు ఆ అవిధేయులకి దేవుడు క్రీస్తు ద్వారా, నోవాహు ద్వారా సువార్త ప్రకటింప చేశాడు. నోవాహు ద్వారా సువార్త ఆత్మరూపుగానే వెళ్ళి నోవాహు ద్వారా సువార్త ప్రకటన చేశాడు. ఆత్మరూపుగానే వెళ్ళి ఆయనే చెప్పలేదు. నోవాహు ద్వారా సువార్త అక్కడ ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించానంటే ఎలా ప్రకటించుంటాడు? నోవాహు ద్వారా ప్రకటింపజేశాడు. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. ఇక్కడ మనం చూస్తే అవిధేయులైన వారి ఎందుకు, అనగా చెరలో ఉన్న ఆత్మల ఎందుకు. ఈ అవిధేయులైన వారు ఎందుకు అంటే చెరగా ఉన్న ఆత్మల ఎందుకు ఆయన ఆత్మరూపుగా వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించాడంట. ఈ అవిధేయులు ఎక్కడ అవిధేయులు? భూమి మీద శరీరాలు కలిగిన అవిధేయులా? భూమి మీద జీవించే అవిధేయులా? లేకపోతే ఈ సందర్భం అనేది పరదేశంలో జరిగే సందర్భమా, నోవాహు దినాల్లో జరిగే సందర్భమా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. కాబట్టి యేసు క్రీస్తు ఆత్మరూపుగానే వెళ్ళి వారికి సువార్త ప్రకటన చేశాడు, వాళ్ళకి విడుదల జరిగించాడు అని చెప్పడానికి వచనాలను వాళ్ళు బేస్ చేసుకున్నారు. ఇది అపోహ అనేసి లేఖనాన్ని బట్టి మనం చాలా స్పష్టంగా మనం గుర్తించవచ్చు. అలాగే ఇంకా 9 అంటే వీళ్ళందరూ 9 ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క
ప్రసంగం అనమాట. ఒక్కొక్క ప్రసంగంలో వాళ్ళు చేసిన ఒక్కొక్క ప్రసంగంలో ఉన్నటువంటి అపోహలు ఇవి. అపోహలు అంటే 9 అనగానే 9 మంది, 9వ క్యాండిడేట్, 9వ క్యాండిడేట్ చేసినటువంటి తప్పుడు బోధ, వాళ్ళు ఈ సత్యాన్ని గ్రహించలేక అపోహపడినటువంటి పరిస్థితి. ఆత్మరూపుగానే పరదేశికి వెళ్ళి యేసుక్రీస్తు పరదేశు అనబడిన చెరలో బంధించబడిన పాత నిబంధన కాలం నాటి భక్తుల ఆత్మలకు యేసుక్రీస్తు ఆత్మరూపుగానే వెళ్ళి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తుల ఆత్మలకు బోధ చేసి వారికి పాప క్షమాపణ జరిగించి వారికి విమోచన అనుగ్రహించాడని అపోహపడుతున్నారు. అవును, నిజంగానే ఇదంతా అపోహపడుతున్నారు. బోధ మనం చూస్తుంటే ఇలా ఈ బోధే నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతుంది. లేకపోతే యూట్యూబ్లో ఉన్నటువంటి అనేక మెసేజ్లు మనం పరిశీలన చేస్తే ఈ బోధ ఉంది. మరి ఆ పరదేశం అనబడిన చెరగా కొనిపోయి పరలోకంలో తీసుకుపోయాడని కొందరు అపోహపడుతున్నారు. మరికొందరేమో 3వ ఆకాశంలో ఉంచాడని మరికొందరు అపోహపడుతున్నారు. చెరగా కొనిపోయి ఎక్కడికి తీసుకెళ్ళాడంటే కొంతమంది పరలోకాన్ని తీసుకెళ్ళిపోయాడు అంటారు, కొంతమంది ఏమో 3వ ఆకాశంలో, ఆకాశం మహాకాశం అంటే పైన ఎక్కడో 3వ ఆకాశంలో ఉంచాడు. దానికి రిఫరెన్స్ ఎఫ్సి పత్రికలో 4వ అధ్యాయం 8, 9 వచనాలు వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఇంకా మనం చూస్తే మరొక వచనాన్ని చూద్దాం. పౌలు కొరింథీకి వ్రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 2, 3 వచనాలు. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశాన్ని కొనుపోబడను. అతడు శరీరంతో కొనుపోబడను నేను ఎరగను, శరీరం లేక కొనుపోబడను నేను ఎరగను, అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనుపోబడి వసింపశక్యముగానే మాటలు వినెను, ఆ మాటలు మనుషుడు పలుకకూడదు అంటాడు. అంటే క్రీస్తునందున్న ఒక మనిషిని, పౌలుకి కలిగిన ఉత్కృష్టమైనటువంటి దర్శనములో ఏం జరిగింది అనేసి పౌలు గారు చెప్తున్నారు. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట ఎక్కడికి వెళ్ళాడంట 3వ ఆకాశాన్ని కొనుపోబడ్డాడు అని చెప్పుకుంటా. 3వ ఆకాశంలో ఎక్కడికి వెళ్ళాడు అంటే అతడు పరదేశంలోనికి కొనుపోబడి, అతడు పరదేశంలోనికి కొనుపోబడెను అంటాడు. అంటే పరదేశం ఎక్కడ ఉందంటే 3వ ఆకాశం. 3వ ఆకాశం అంటే మనవాళ్ళు పైకి చూస్తున్నారు. ఎందుకు 3వ ఆకాశం? పౌలు గారు 3వ ఆకాశం అనగానే మన ప్రియులు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు సిలువలో మృతి పొంది పరదేశకి వెళ్ళి పరదేశంలో ఉన్నటువంటి ఏది ఆ చెరలో ఉన్నటువంటి ఆ పాపుల్ని, రక్షణ లేని వాళ్ళకి బోధ చేసి ఆ చెరను తీసుకెళ్ళి 3వ ఆకాశంలో పెట్టేశాడు అనేసి చెప్పేటటువంటి పరిస్థితి. ఇక్కడ 3వ ఆకాశం అంటే ఎక్కడుంది? పైన ఉందా, కింద ఉందా? ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అపోహ పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే 10వ అసత్య బోధ లేకపోతే 10వ అపోహ ఏంటంటే, అందుకనే పౌలు తనకు కలిగినటువంటి దర్శనములో 3వ ఆకాశంలో 3వ ఆకాశంలో పరదేశం ఉందని చెప్పాడు అని చెప్తా ఉన్నారు. 3వ ఆకాశంలో ఏముందంట? పరదేశం ఉందని చెప్పాడు. అందుకే యేసుక్రీస్తు సెలవులో మృతి పొంది పరదేశనే పాతాళలోకంలో ఉన్న పరదేశనే చెరగా కొనిపోయి 3వ ఆకాశంలో పెట్టేశాడు అని పౌలు గారు కూడా రాశారు. చూడండి అనేసి 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2, 3 వచనాల్లో కూడా మరి వాళ్ళు చెప్తున్నారు. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశానికి కొనుపోబడ్డాడు, అతడు పరదేశంలోనికి కొనుపోబడ్డాడు. 3వ ఆకాశంలో ఎక్కడికి వెళ్ళాడంట? పరదేశంలోనికి కొనుపోబడ్డాడు అని చెప్తున్నారు. మరొక సంగతి 11వ సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు 2వ రాకడలో ఈ 3వ ఆకాశంలోని పరదేశంలోని పరిశుద్ధులను వెంట పెట్టుకుని వస్తాడని అపోహపడ్డాడు. యేసుక్రీస్తు 2వసారి వచ్చినప్పుడు అంట ఈ పరదేశం తీసుకెళ్లి 3వ ఆకాశంలో పెట్టేశాడు కదా యేసుక్రీస్తు, వాళ్ళని వెంట పెట్టుకుని తీసుకొస్తాడు యేసుక్రీస్తు 2వ రాకడలో. యేసుక్రీస్తు 2వసారి వచ్చినప్పుడు అంట వాళ్ళని వెంట పెట్టుకుని తీసుకొస్తాడు. ఎవరో యేసుక్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఎవరు అంటే పరదేశకి వెళ్ళి బోధ చేసి ఎవరినైతే పైకి తీసుకెళ్ళిపోయాడు, 3వ ఆకాశంలో పైకి తీసుకెళ్ళిపోయాడు అని అంటున్నారో, ఆ పైకి తీసుకెళ్ళిపోయిన వాళ్ళని యేసుక్రీస్తు 2వసారి వచ్చినప్పుడు వాళ్ళని ఎంట పెట్టుకొస్తాడంట. అసలు క్రీస్తుతో వచ్చే పరిశుద్ధులు ఎవరు అనేసి వీళ్ళకి అర్థం కాలేదు. అయితే ప్రియులరా, దీనికి
కొన్ని వచనాలు చూద్దాం. వచనాలు చూపిస్తున్నారు. పౌలు తెస్సలోనికి రాసిన 3వ పత్రికలో 14వ అధ్యాయము, పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాల్లో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వీరిని గురించి ప్రవచించి ఇట్లనను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరికీ భక్తిహీనముగా చేసిన భక్తిహీన క్రియలన్నింటిని గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైనటువంటి మాటలన్నింటిని గురించి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును అంటాడు. ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును అనేసి ఇక్కడ రాయబడి ఉంది. అయితే హానోక్ గారు ప్రవచిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే ఆదాం మొదలుకుని 7వ వాడైన హానోకు ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు అంటే అంటే ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను అనేసి ప్రవచించాడు. అప్పుడు అంటే ప్రభుతో కూడా యేసుక్రీస్తు రెండవసారి క్రీస్తు కూడా వచ్చే వాళ్ళు పరిశుద్ధులు ఎవరు అంటే యేసుక్రీస్తు సెలవులో మృతి పొంది పరదేశకు వెళ్ళి పరదేశ్ అనే చరణం పాపులను బోధ చేసి వాళ్ళని తీసుకెళ్లి 3వ ఆకాశంలో పెట్టాడు కదా. ఆ పెట్టిన వాళ్ళే ప్రభుతో కూడా వచ్చేటటువంటి వేవేల పరిశుద్ధులు అనేసి అపోహ పడుతున్నారు, చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది ఎంతవరకు కరెక్టు అనేసి మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. భవిష్యత్తులో మనం చాలా క్లాసులు వీటి గురించి మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. 12వ అపోహ, యేసుక్రీస్తు శిలువ మరణము పునరుద్ధానము వరకు చనిపోయినటువంటి పాత నిబంధన కాలము నాటి ప్రజల ఆత్మలు పాతాళలోకంలో పరదేశంలోనే వెళ్ళేవారు. కానీ అర్థమైందా? యేసుక్రీస్తు శిలువ మరణము పునరుద్ధానం వరకు చనిపోయినటువంటి పాత నిబంధన కాలము నాటి ప్రజలు పాతాళ లోకానికి వెళ్ళేవాళ్ళు. కానీ అనేసి క్రీస్తు పునరుద్ధానము తర్వాత చనిపోయినటువంటి నీతిమంతులు చనిపోయిన వెంటనే పరలోకానికి ఎక్కిపోతున్నారని అపోహపడుతున్నారు. యేసుక్రీస్తు పరదేశకెళ్ళి పరదేశంలో ఉన్న చరణ తీసుకెళ్ళిపోయేంత వరకు పాత నిబంధన కాలం భక్తులందరూ కూడా పరదేశకి వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే పరదేశం చెరగా తీసుకుని పోయాడో ఆ తీసుకుపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే క్రీస్తు పునరుద్ధానం తర్వాత చనిపోయిన నీతిమంతులు చనిపోయిన వెంటనే పరలోకానికి ఎక్కిపోతున్నారని చెప్పేటటువంటి పరిస్థితి. అందుకనే మన బోధనలో మనం చూస్తే ఫలానా ఆయన చనిపోయాడంటే పరలోకం వెళ్ళిపోయాడండి, ఫలానా ఆమె చనిపోయింది పరలోకం వెళ్ళిపోయాడని బోధ చేస్తూ ఉన్నారు. అది మనం వింటానే ఉన్నాం. 13వ అపోహ, అందుకే చనిపోయిన నీతిమంతులు చనిపోయిన వెంటనే పరలోకానికి ఎక్కిపోతారని అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవల్లని ఆశ కలిగి ఉంది అనేసి పౌలు ఎందుకంటున్నాడు? నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలని ఇష్టపడుతున్నానంటే పౌలు గారు చనిపోయిన వెంటనే క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతాడు. క్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే పరలోకంలో ఉన్నాడు, తండ్రి గుడిపార్చంలో ఉన్నాడు. కాబట్టి నేను చనిపోయిన వెంటనే క్రీస్తు దగ్గరికి వెళ్తాను అనేసి పౌలు అంటున్నాడు. కాబట్టి క్రీస్తు పునరుద్ధానం తర్వాత చనిపోయినటువంటి నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ పరలోకం వెళ్ళిపోతున్నారు అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి. పౌలు గారు ఇంకో మాట కూడా ఉన్నాడు. ఈ దేహమును విడిచి ప్రభువు దగ్గర ఉండవలనని ఇష్టపడుతున్నానని పౌలు గారు చెప్పాడు. పౌలు గారు ఎక్కడ చెప్పాడు అంటే ఫిలిప్పీ పత్రిక 1:21-24, అలాగే మొదటి కొరింథీ రాసిన మొదటి పత్రిక 5, 7, 9 వచనాలు. ఈ 2 వచనాల్లో ఇప్పుడు మనం చదువుకునే ఉన్నాయి. ఈ 2 వచనాలను బట్టి దేహమును విడిచి ప్రభు దగ్గర ఉండవాలని నేను ఇష్టపడుతున్నానని చెప్పిన అదేను దాని గురించిను, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలని ఆశపడుతున్నాననే దాన్ని, ఈ రెండింటినీ జతపరిచి చనిపోయిన వెంటనే పరలోకానికి ఎక్కిపోతున్నారు అనేసి అపోహపడుతున్నారు. అది అపోహే. అలాగే 14వ అపోహ, మరికొందరు చరణ గురించి ఈ రీతిగా ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు మరణమైన తరువాత భూమి యొక్క క్రింది భాగాలకు దిగాడు,
అక్కడ సృష్టి ఆరంభము నుండి యేసుక్రీస్తు ప్రభువు వారు మరణము వరకు దేవుని చిత్త ప్రకారము ఎంతమంది అయితే బ్రతికి చనిపోయారో వారందరూ కూడా మరి ఈ వార వార వారందరూ కూడా భూమి యొక్క క్రింది భాగముల్లోనే చెరలో ఉన్నారు అంటున్నాడు. వారందరూ కూడా ఎక్కడ ఉన్నారు? భూమి యొక్క కింది భాగాల్లోనే చెరలో ఉన్నారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు మరణమైన తర్వాత భూమి యొక్క కింది భాగాలకు దిగాడు. అక్కడ సృష్టి ఆరంభమున అక్కడ ఎవరున్నారంట? సృష్టి ఆరంభము నుండి యేసు ప్రభువు వారు మరణము వరకు దేవుని చిత్తము ప్రకారము ఎంతమంది అయితే చనిపోయారో, బ్రతికి చనిపోయారో వారందరూ కూడా భూమి యొక్క క్రింది భాగముల్లోనే చెరలో ఉన్నారు అనేది అపోహపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు మరణమైన తరువాత భూమి యొక్క కింది భాగములకు దిగాడు. అక్కడ సృష్టి ఆరంభము నుండి యేసుక్రీస్తు ప్రభు వారు మరణము వరకు దేవుని చిత్త ప్రకారము ఎంతమంది అయితే బ్రతికి చనిపోయారో వారందరూ కూడా భూమి అంతర్భాగములలోనే చెరలో ఉన్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారంట? భూమి అంతర్భాగములోనే చెరలో ఉన్నారంట. భూమి అంతర్భాగములోనే. పరదేశం ఎక్కడుందని మనం గ్రహిస్తున్నాం. పరదేశు భూమి యొక్క క్రింది భాగాల్లో ఉంది. భూమి మధ్యలో లేదు, భూమి అంతర్భాగాలలో లేదు, భూమి మధ్యలో లేదు పరదేశం. భూమి యొక్క క్రింది భాగాల్లో ఉంది పరదేశం. కానీ వీళ్ళే ఉంటారు భూమి యొక్క అంతర్భాగాలలో ఉంది అనేసి చెప్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు మరణించి ఆ చెరగా మూడవ ఆకాశానికి లోని పరదేశకు తీసుకుని పోయాడు. అప్పటి వరకు ఈ పరిశుద్ధులందరూ కూడా భూమి అంతర్భాగములలోని చెరలో ఉన్నారు. భూమి అంతర్భాగాలు అంటే భూమి మధ్యలో చెర ఉందంట. భూమి మధ్యలో చెర ఉందంట. భూమి అంతర్భాగాలలో చెర ఉందా? భూమి అంతర్భాగాలలో చెర ఉందా? ఒకసారి ఆలోచించు. భూమి అంతర్భాగాలలో చెర ఉందా? అయితే యేసుక్రీస్తు మరణించి ఆ చెరగా మూడవ ఆకాశంలోనికి పరదేశునకు తీసుకుని పోయాడు. అప్పటి వరకు ఈ పరిశుద్ధులందరూ కూడా భూమి అంతర్భాగములలోనే చెరలో ఉన్నారు. వీరు దేవుని చిత్త ప్రకారముగా జీవించి చనిపోయిన వారు కదా అన్నాడు. అంటే ఎక్కడున్నారంటే భూమి అంతర్భాగాలలో ఉన్నారంట. భూమి అంతర్భాగాల్లో అంటే భూమి మధ్యలో ఉన్నారు. భూమి మధ్యలో ఉన్నారు. ఇది భూమి అయితే భూమి మధ్యలో ఉన్నారు. ఇది భూమి ఉన్న లోకం అయితే ఇది భూమి అయితే భూమి మధ్యలో ఉన్నారు అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే అందరూ కూడా ఇక్కడ భూమి మధ్యలో ఉన్నారు. యేసుక్రీస్తు సిలువలో మృతి పొంది వీళ్ళందరిని తీసుకుని మూడో ఆకాశంలో పెట్టేశాడని చెప్తున్నారు. అయితే యేసుక్రీస్తు మరణించి ఆ చెరగా మూడవ ఆకాశంలోని పరదేశునకు తీసుకుని పోయాడు. అప్పటి వరకు ఈ పరిశుద్ధులందరూ కూడా భూమి అంతర్భాగములలోని చెరలో ఉన్నారు. వీరు దేవుని చిత్త ప్రకారము జీవించి చనిపోయిన వారు కదా అంటున్నాడు. వీళ్ళు దేవుని చిత్త ప్రకారం జీవించి చనిపోయిన వాళ్ళు కాబట్టి వీళ్ళు ఎక్కడున్నారంటే భూమి అంతర్భాగముల్లో ఉన్నారు అంటాడు. వాళ్ళు చెరలో ఉండటం ఏమిటి? వాళ్ళు చెరలో ఎందుకున్నారు అనే సందేహం మనకు వస్తుంది. వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ వారు చెరలో ఎందుకున్నారంటే అనేసి చెప్తా ఉన్నారు మన వాళ్ళు. అపవాది ఆ పరలోకము నుండి పడటం మూలమున భూమిని అంతటిని కూడా వాడు స్వతంత్రించుకున్నాడంట. తన అధీనంలో తీసుకున్నాడు. మరి చనిపోయిన వారందరూ కూడా ఎక్కడ ఉంటారంటే భూమిలోనే ఉంటారంట. అంటే ఈ భూమి ఎవరి అధీనంలో ఉందంటే సాతాను అధీనంలో ఉంది. ఈ పరిశుద్ధులందరూ కూడా భూమి అంతర్భాగముల్లో చెరలో ఉన్నారు అనేసి అపోహపడుతున్నారు. అంటే చనిపోయిన వాళ్ళందరూ భూమి లోపల అంతర్భాగంలో అంటే భూమి మధ్యలో ఉన్నారు, భూమి లోపల ఉన్నారు. ఎందుకున్నారంటే అపవాది పడదోయబడ్డాడు కదా. పడదోయబడినప్పుడు మరి వాడు భూమిని స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా భూమి మధ్యలో ఉన్నారు, చెరలో ఉన్నారు. యేసుక్రీస్తు వచ్చి ఆ భూమి అంతర్భాగాల్లో ఉన్నటువంటి ఆ చెరని
తీసుకెళ్ళి పరదేశంలో పెట్టాడు, లేకపోతే మూడో ఆకాశంలో పెట్టాడు అని చెప్తున్నారు. ప్రియులరా, ఒకసారి ఆలోచింది. ఇది కట్టు కథలు కాదు, మన వాళ్ళు అపోహపడుతున్నటువంటి యథార్థ వాస్తవాలు. ఈ వాస్తవాలు ఈ రకమైనటువంటి ఈ రకమైన అపోహలు వాళ్ళు కలిగి ఉన్నారు. వాటినే నేను మీకు బోధిస్తున్నాను. నేను సొంతంగా రాసుకొచ్చినవి కాదు. మన నేటి క్రైస్తవ సమాజంలో సాతాను ఎలాంటి అపోహల్ని చరణ గురించినటువంటి ఎలాంటి అపోహలను కలిగించాడో వాటన్నింటినీ మీకు వివరించుకుంటూ, ఇది అపోహ లేకపోతే యథార్థమా లేకపోతే అసత్యమా, దీని గురించి భవిష్యత్తు కాలంలో మనం చాలా స్పష్టంగా విడివిడిగా మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు సెలవులో మరణించి భూమి అంతర్భాగాలకి భాగముల్లోనికి వెళ్ళి ఆ చెరగా ఉన్న వారిని చెరపట్టుకుని వెళ్ళాడు అని అపోహ పడుతున్నటువంటి పరిస్థితి. అలాగే 15వ పాయింట్ మనం చూస్తే మరికొందరు ఇలా అపోహ పడుతున్నారు. 15 రకాలైనటువంటి అపోహలు చూడండి. ఇలా అపోహ పడుతున్నారు. ఏంటి అంటే, మనిషి పాపం అనే చెరలో ఉన్నాడు, మనిషి పాపం అనే చెరలో ఉన్నాడు, అపవాది అనే చెరలో ఉన్నాడు, మరణం అనే చెరలో ఉన్నాడు. చూడండి, ఏ చెరలో ఉన్నంట? మనిషి పాపం అనే చెరలో ఉన్నంట, మనిషి అపవాది అనే చెరలో ఉన్నంట, మనిషి మరణం అనే చెరలో ఉన్నాడంట. యేసుక్రీస్తు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినప్పుడు ఈ చెరలను తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ చెరలన్నింటినీ తీసుకుని వెళ్ళిపోయాడంట. ఇది ఇది అనే అపోహ పడేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ సమాజంలో బైబిల్కి వెలుపడి చూస్తూ ఉన్నాం. బైబిల్లో మాత్రం ఈ రకమైనటువంటి బోధ లేదు. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు పాతాళ లోకానికి వెళ్ళలేదు. చూడండి, యేసుక్రీస్తు అంటే చనిపోయినప్పుడు పాతాళ లోకానికి వెళ్ళలేదంట. భూమి క్రింద ఏ లోకము లేదు, భూమి కింద ఏ లోకం లేదంట. మనిషి చనిపోయినప్పుడు పాతి పట్టబడే ఆ స్థలాన్ని పాతాళ లోకము లేక భూగర్భము అని అంటారు. అసలు పాతాళ లోకము లేదు అనే బోధ జరుగుతూ ఉంది. ఇది యథార్థం, ఇది జరుగుతుంది, ఆల్రెడీ జరుగుతుంది. దీన్ని కూడా అనేక మంది చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ఏంటంటే, భూమి కింద ఏ లోకము లేదు, మనిషి చనిపోయినప్పుడు పాతి పట్టబడే ఆ స్థలాన్ని పాతాళ లోకము లేక భూగర్భము అని అంటారంట. పాతాళ లోకము, పాతి పెట్టబడే ఆ స్థలాన్నే పాతాళ లోకమని లేక భూగర్భం అని అంటారంట. మనుష్యుల సమాధులు ఏదైతే ఉన్నాయో ఆ స్థలాన్ని పాతాళ లోకమని, భూమి యొక్క క్రింది భాగము అని బైబిల్ చెప్తుందని అపోహపడుతున్నారు. చూడండి ఎలాంటి అపోహపడుతున్నారు, ఎలా క్రైస్తవ సమాజాన్ని సాతాను ఎలా అనేక మందిని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా అసత్యాన్ని ప్రకటిస్తూ బైబిల్లో ఉన్న సత్యాన్ని కలిపి చెరిపి మరి వాళ్ళు అపోహపడుతూ అనేక మందిని అనేక మందికి అపోహలు కలిగించేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 16వ పాయింట్, 16వ క్యాండిడేట్. మరికొందరు ఏమంటున్నారంటే ఎలా అపోహపడుతున్నారు అంటే, మనం చూస్తే నోవాహు దినములలో సువార్తకు లోబడక చనిపోయిన ఆత్మలు పరదేశకు వెళితే, నోవాహు కాలంలో సువార్త ప్రకటన చేశాడు కదా, ఆ ప్రకటన చేసినప్పుడు ఆ ప్రకటనకి లోబడిన ఆత్మలు పరదేశకు వెళ్ళారంట. అంటే సువార్తకు లోబడని వాళ్ళు పరదేశకు వెళ్ళారంట, అవిధేయులు పరదేశకు వెళ్ళారంట. చూడండి, పరదేశకు వెళ్తే యేసుక్రీస్తు కూడా సెలువులో మృతి పొంది ఆత్మరూపిగానే పరదేశకు వెళ్ళాడు. వాళ్ళు ఆత్మరూపుగానే పరదేశకు వెళ్ళారంట, యేసుక్రీస్తు కూడా ఆత్మరూపుగానే పరదేశకు వెళ్ళాడంట. వెళ్ళి సువార్తకు లోబడని ఆ అవిధేయులైన ఆత్మలకు సువార్తను ప్రకటించి వారికి పాపక్షమాపణ కలిగించి వారున్న పరదేశును చెరగా తీసుకుని పోయి మూడో ఆకాశమునకు తీసుకుని పోయాడని అపోహపడుతున్నారు. చూడండి, నోవాహ కాలంలో అవిధేయులు ఉన్నారు కదా, సువార్త ప్రకటిస్తుంటే అవిధేయులకు సువార్త ప్రకటించబడింది కదా, ఆ అవిధేయులు ఆ సువార్తకు లోబడిన వారు ఆ పాపులు చనిపోయి పరదేశకి వెళ్ళారంట. యేసుక్రీస్తు కూడా సెలవులో మృతి పొంది
పరదేశికి వెళ్ళాడు. వాళ్ళు ఎలా పరదేశికి వెళ్ళారు? ఆత్మరూపుగా వెళ్ళారు. యేసుక్రీస్తు ఎలా వెళ్ళాడు? ఆత్మరూపుగానే. కాబట్టి చెరలో ఉన్నారు వాళ్ళ ఆత్మలు. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఈయన కూడా ఆత్మరూపుగానే వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించాడు. ఎక్కడికి మెలికేసాడో చూడండి. సాతాను బోధ కదా ఇది. వాళ్ళ ఆత్మ నోవాహ కాలంలో సువార్తకి వాళ్ళు నోవాహ కాలంలో ప్రకటించిన దానికి లోబడినటువంటి అవిధేయులు వాళ్ళు చనిపోతే వాళ్ళు పరదేశికి వెళ్ళారంట. ఆ పరదేశికి వెళ్ళిన అవిధేయులైన ఆత్మలకి యేసుక్రీస్తు ఆత్మరూపిగానే వెళ్ళి వాళ్ళకి కూడా సువార్త ప్రకటించాడు అనేసి అపోహపడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు పరదేశ పాతాళ లోకములో లేదని అపోహపడుతున్నారు. కనుక క్రీస్తు పునరుద్ధానము మొదలుకొని చనిపోయిన నీతిమంతులందరూ ఆత్మలు మూడవ ఆకాశములోని చెర అనబడినటువంటి పరదేశికే ఎక్కి వెళ్ళిపోతున్నారని అపోహపడుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఎప్పుడైతే పాతాళ లోకానికి వెళ్ళి పాతాళ లోకంలో అవిధేయులకి పరదేశంలో ఉన్న అవిధేయులకి చెరలో ఉన్న అవిధేయులకి స్వార్థ ప్రకటించి వాళ్ళు తీసుకుని మూడో ఆకాశంలో పెట్టేశాడు. మరి అప్పటి నుంచి చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? మూడో ఆకాశంలోని చెర అనబడినటువంటి మూడో ఆకాశంలోని చెర అనబడిన పరదేశికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇదే అపోహ కాదా? ఒకసారి ఆలోచన. దీనికి వాళ్ళు కొన్ని రెఫరెన్స్ని కోట్ చేస్తున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:20లో దేవుని దీర్ఘశాంతం ఎక్కువ కనిపెడుతున్నప్పుడు పూర్వము నోవాహు దినముల్లో అనేసి ఆ వచనాన్ని చూపిస్తున్నారు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 4:6లో మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లునో ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లునో వారికి కూడా సువార్త ప్రకటించబడేను అనేసి ఆ వచనాన్ని చూపిస్తూ ఉన్నారు. అలాగే పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయం 2-3 వచనంలో ఆయనకు వచ్చినటువంటి ఉత్కృష్టమైన దర్శనంలో క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు మూడో ఆకాశాన్ని కొనుక్కోబడ్డాడు. మూడో ఆకాశంలో ఎక్కడ కొనుక్కోబడ్డాడంటే అతడు పరదేశంలోనికి కొనుక్కోబడి అనేసి అక్కడ ఉంది అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం చూస్తే వీరు మరొక ప్రశ్న వేస్తున్నారు. ఇలాంటి బాధ చేసేవాళ్ళు ఇంకొక ప్రశ్న వేస్తున్నారంట. ఏంటి? మూడో ఆకాశము పైన ఉంటుంది కానీ భూమి యొక్క క్రింది భాగాల్లో ఉండదు కదా. మూడో ఆకాశం ఎక్కడ ఉంటుందంట? మూడో ఆకాశంలో చెర ఉందని పౌలు చెప్పాడు. మూడో ఆకాశంలో పరదేశం ఉందని పౌలుకి కలిగిన దర్శనంలో చెప్పాడు. కాబట్టి వచ్చిన దర్శనంలో మూడో ఆకాశానికి వెళ్ళాడు, అక్కడ పరదేశికి వెళ్ళాడని ఉంది కనుక ఈ పరదేశం ఎక్కడ ఉంటుంది? మూడో ఆకాశంలో ఉంటుంది. మూడో ఆకాశం ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి అంటాడు. వీరు మరొక ప్రశ్న వేస్తున్నారు. మూడో ఆకాశం పైన ఉంటుంది కానీ భూమి యొక్క క్రింది భాగాల్లో ఎలా ఉంటుంది? అలాగైతే యేసుక్రీస్తు భూమి యొక్క కింది భాగాలకి ఎందుకు దిగిపోయాడు అని కొన్ని వచనాలు చూపిస్తూ ఉన్నారు. ఏం వచనాలు అంటే ఆయన కీర్తన గ్రంథంలో 78వ కీర్తన 23వ వచనంలో ఆయన పైనున్న ఆకాశమునకు ఆజ్ఞాపించెను. పైనున్న ఆకాశం అంటే మూడో ఆకాశం అంటే పైన ఉంటుంది అని నిరూపించడానికి పైనున్న ఆకాశం అంటే మూడో ఆకాశం అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అలాగే ఇర్మియా గ్రంథము 4:28వ వచనంలో పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది, పైనున్న ఆకాశము కారు కమ్మి ఉన్నది అంటాడు. అలాగే నిర్గమకాండంలో పైనున్న ఆకాశం అందే కానీ భూమి కిందే కానీ అనేసి అక్కడ రాయబడి ఉంది. అలాగే ద్వితీయోపదేశ కాండంలో 5:8లో కూడా పైనున్న ఆకాశం అందే కానీ అనేది. కాబట్టి మూడవ ఆకాశం అంటే పైనే ఉండాలి కానీ మూడో ఆకాశం అంటే పాతాళలోకం మూడో ఆకాశం కాదు, కింద ఉండకూడదు అనేసి వాళ్ళ ప్రశ్న అనమాట. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. మరి ఇదంతా మనం పరిశీలన చేసిన తర్వాత ఇవన్నీ కూడా నేటి క్రైస్తవ సమాజంలో డంపు చేసిన సాతాను బోధ తన అనుకూల పరిచారకుల చేత క్రైస్తవ సమాజంలోని డంపు చేపించి క్రైస్తవ సమాజాన్ని అయోమయ పరిస్థితుల్లో నెట్టేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి ప్రియులారా, ఇవన్నీ కూడా మనం చూసాం కదా. వీటన్నింటిని గురించి విడివిడిగా చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలాగా మనం ఆ, ఏది వాక్యానుసారంగా లేఖన ఆధారాలతో మనము మరి తెలియపరచడానికి మీ ముందుకు ఆ, మీ ముందున్నాం. రాబోయే తరగతుల్లో చెర అనగా ఆ, చెర అనగా చెరను చెరగా కొనిపోవుట అను అంశమును నేర్చుకుని పోతున్నాం. రాబోయే తరగతుల్లో మనం చెరను చెరగా కొనిపోవటం అనే అంశాన్ని గురించి నేర్చుకోబోతున్నాం. ఈ అంశంలో మనం నేర్చుకోబోయే ఆ, సంగతులు ఏంటి అనేసి మనం ఆ, చూస్తే చూస్తే చెర చెరను గురించి అపోహలు అనేది ఈరోజు మనం నేర్చుకున్నాం. అయితే నెక్స్ట్ ఏంటంటే పరదేశ్ అనేది చెర కాదు అనేసి నిరూపించడానికి దాని గురించి సంగతి నేర్చుకుందాం. తర్వాత మృతులకు సువార్త మృతులకు సువార్త అనేసి ఉంది. ఏ మృతులకు సువార్త? శరీరాల్లో ఉన్న మృతులకు సువార్త, శరీరాలని విడిచిన మృతులకు సువార్త ఎవరికి బోధించాలి, సువార్త ఎప్పుడు వినాలి, సువార్త ఎప్పుడు ఎవరికి బోధించాలి, ఇవన్నీ కూడా ఆ అంశంలో వస్తే ఇస్రాయేలీల్లో ధర్మశాస్త్రము తీర్పు తీర్చిందా, తీర్పు తీర్చలేదా? వాళ్ళందరూ ధర్మశాస్త్ర కాలంలో అమల్లో ఉన్న ప్రజలకి క్రీస్తు న్యాయపీఠం తీర్పు తీరుస్తుందా, లేకపోతే ధర్మశాస్త్రం తీర్పు తీరుస్తుందా? తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్రీస్తు రెండవ రాకడలోపు నీతిమంతులు నిద్రించిన వెంటనే పరలోకానికి ఎక్కిపోతారా? యేసుక్రీస్తు రాక మునిపే నిద్రించిన నీతిమంతులు క్రీస్తు రెండవ రాకడ లోపే పరదేశకి ఎక్కిపోతారా? ఎక్కిపోయే అవకాశం ఉందా? అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. ఈ సంగతులన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు రెండవ రాకడ లోపు యేసుక్రీస్తుతో వచ్చే పరిశుద్ధులు, యేసుక్రీస్తు రెండవ రాకడలో క్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఎవరు? యేసుక్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఎవరు? దేవదూతల, లేకపోతే ఆ ఏదైతే పాత యేసుక్రీస్తు పరదేశికి వెళ్ళి భూమి యొక్క కింది భాగాల్లో పరదేశికి వెళ్ళి పరదేశంలో ఉన్న వాళ్ళని పైకి తీసుకెళ్ళిపోయాడని, వాళ్ళకి బోధ చేసి పైకి తీసుకెళ్ళిపోయి అక్కడ ఉంచాడని వాళ్ళే భవిష్యత్తులో యేసుక్రీస్తు కూడా వచ్చే పరిశుద్ధులు అనేసి బోధించిన బోధ ఉంది. మరి అదా, లేకపోతే క్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఎవరు అంటే దేవదూతల. అలాగే మనం భూమి మీదనున్న వారు పరదేశికి వెళ్ళాలంటే ఎక్కిపోవాలా దిగిపోవాలా? భూమి మీద ఉన్నవారు పరదేశికి వెళ్ళాలంటే ఎక్కిపోవాలా అంటే దిగిపోవాలా? మూడో ఆకాశం ఎక్కడుంది? పైన ఉందా, కింద ఉందా? అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్న వివిధమైనటువంటి చెరలు, బైబిల్ గ్రంథంలో వివిధమైన చెరలు గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆ చెరల గురించి ఏ చెర ఏంటి అనేసి వాటిని గురించి కూడా మనం నేర్చుకుందాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ఎక్కడ ఉన్న చెరను చెరగా కొనిపోయాడు? యేసుక్రీస్తు ఎక్కడ ఉన్న చెరను చెరగా కొనిపోయాడు? పాతాళలోకములో ఉన్న చెరను చెరగా కొనిపోయినా అనేది ఈ మరొక ప్రశ్న వేసి దాని గురించిన సంపూర్ణ వివరణను మనం నేర్చుకుందాం. నెక్స్ట్ ఏంటంటే యేసుక్రీస్తు ఏ చెరను చెరగా కొనిపోయాడు, లేక యేసుక్రీస్తు చెరగా కొనిపోయిన చెర ఏది? అసలు ఏ చెరను చెరగా కొనిపోయాడు, ఆ చెర ఏది? దాని గురించిన సంగతులు ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మనం చాలా చాలా స్పష్టంగా నేర్చుకుందాం. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఇది ఎవరిని కూడా గురించి కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా ఎవరిని విమర్శించాలని మేము చెప్పట్లేదు. సాతాను క్రైస్తవ సమాజంలో మరి అనేక రీతులుగా మరి అసత్య బోధను డంపు చేసి మరి మనల్ని అసత్యంలోనికి మరి ఈడ్చుకుపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సాతాను యొక్క అసత్య బోధను కూకటి వేళ్లతో పెలగించి బైబిల్లో ఉన్న నికర సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని తెలియపరచాలనేటువంటి ఒక ఏకైక ఉద్దేశంతో బైబిల్ ఎలా చెప్తుంది, బైబిల్ ఎలా ఉంది అని చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. అయితే మీరు వినండి, అర్థం చేసుకోండి. మీరు సత్యము అని అంటే లోబడండి, సత్యము కాదంటే లోబడవద్దు. అది మీ ఇష్టం, మేము బలవంతం చేయట్లా. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయనుగాక.
ఆమెన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.